Hi friends, LIC Jeevan Arogya is a unique non-participating non-linked plan. ఇది మనకు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఫ్యామిలీకి ఆర్థికంగా రక్షణని ఇస్తుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్కి జీవన్ ఆరోగ్య ప్లాన్కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు కానీ లేదా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్తాం. ట్రీట్మెంట్కి అయిన ఖర్చును నగదు రూపంలో హాస్పిటల్ వారికి చెల్లిస్తాం. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వారు ట్రీట్మెంట్కి అయిన ఖర్చును హాస్పిటల్ వారికి చెల్లిస్తారు. జీవన్ ఆరోగ్య ప్లాన్లో హాస్పిటలైజేషన్ ఖర్చుతో సంబంధం లేకుండా అదనంగా కొంత బెనిఫిట్ని ఇస్తుంది. మనం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మన ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. దీన్ని భర్తీ చేసేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. జస్ట్ లైక్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీ లాగా. అయితే దీన్ని బట్టి మనం కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్కి ప్లాన్ చేసేటప్పుడు కొంత ప్రీమియంని హెల్త్ ఇన్సూరెన్స్కి మరియు కొంత ప్రీమియంని జీవన్ ఆరోగ్య ప్లాన్ చేసుకుంటే బెస్ట్ హెల్త్ ప్రొటెక్షన్ని మనం పొందవచ్చు. దీన్ని బట్టి అనారోగ్యానికి అయ్యే ఖర్చుని హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. రోజువారీ ఖర్చులను అంటే ఇన్కమ్ లాస్ని జీవన్ ఆరోగ్య ప్లాన్ అనేది కవర్ చేస్తుంది. మనం ఈ పాలసీని ఇండివిజువల్గా మరియు ఫ్యామిలీ మొత్తానికి కలిపి తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ అంటే సెల్ఫ్, స్పౌజ్, చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఆఫ్ స్పౌజ్ అంటే భర్త తల్లిదండ్రులు మరియు భార్య తల్లిదండ్రులను ఒకే పాలసీలో తీసుకోవచ్చు. ఏజ్ సెల్ఫ్ లేదా స్పౌజ్కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 65 ఇయర్స్ ఉండాలి. పేరెంట్స్కి లేదా పేరెంట్స్ ఇన్ లాకి మినిమం 18 ఇయర్స్ మరియు మ్యాక్సిమం 75 ఇయర్స్ ఉండాలి. చిల్డ్రన్కి 91st డే నుండి మ్యాక్సిమం 17 ఇయర్స్ ఉండాలి. ప్రతి ఒక్క పాలసీ మెంబర్ ఈ పాలసీలో 80 సంవత్సరములు వచ్చే వరకు కవర్ అవుతారు. చిల్డ్రన్ 25 ఇయర్స్ వచ్చే వరకు కవర్ అవుతారు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల 6 రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, మేజర్ సర్జికల్ బెనిఫిట్, డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్, అదర్ సర్జికల్ బెనిఫిట్, అంబులెన్స్ బెనిఫిట్, ప్రీమియం వేవర్ బెనిఫిట్. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయితేనే మనకు కవర్ అనేది వర్తిస్తుంది. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ని పర్ డేకి మనమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది 1000 పర్ డే, 2000 పర్ డే, 3000 పర్ డే, 4000 పర్ డేగా ఉంటుంది. ఇది మనమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీ ఎవరి పేరు మీద తీసుకుంటామో వారు ప్రిన్సిపల్ ఇన్ష్యూర్డ్ అంటాం. ఇన్ష్యూర్డ్ స్పౌజ్కి లేదా పేరెంట్స్కి లేదా పేరెంట్స్ ఇన్ లాకి లేదా చిల్డ్రన్కి ప్రిన్సిపల్ ఇన్ష్యూర్డ్ తీసుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి ఈక్వల్గా లేదా తక్కువగాను మనము హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు.
మ్యాక్సిమం యాన్యువల్ బెనిఫిట్ అనేది పాలసీ మొదటి సంవత్సరంలో 30 రోజులు ఉంటుంది. తర్వాత సంవత్సరంలలో 90 రోజుల వరకు ఉంటుంది. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఐసీయూ పాలసీ మొదటి సంవత్సరంలో 15 రోజులు, తర్వాత సంవత్సరములలో 45 రోజులు ఉంటుంది. మ్యాక్సిమం లైఫ్ టైం బెనిఫిట్ ఐసీయూతో కలుపుకొని 720 రోజులు, ఐసీయూలో 360 రోజులుగా ఉంటుంది. ఐసీయూ బెనిఫిట్ ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో 4 గంటల కంటే ఎక్కువగా ఉంటే గనక మనకు ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. ఐసీయూ బెనిఫిట్ అనేది మనం ఎంచుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి డబుల్ అమౌంట్ వస్తుంది. ఉదాహరణకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది 2000 పర్ డేగా తీసుకున్న వ్యక్తి 5 డేస్ హాస్పిటలైజేషన్ అయ్యాడు అనుకుందాం. ఇందులో 2 డేస్ ఐసీయూ వార్డులో ఉన్నాడు అనుకుందాం. అతనికి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 3 డేస్ ఇంటూ 2000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6000. 2 డేస్ ఇంటూ ఐసీయూలో 2 డేస్ కాబట్టి డబుల్ అంటే 4000. 2 4s 8,000 టోటల్ 14,000 అమౌంట్ ఎల్ఐసి నుండి అతను పొందవచ్చు. మనం తీసుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ లేదా డైలీ క్యాష్ బెనిఫిట్ అనేది 1.5 టైమ్స్ వరకు ప్రతి సంవత్సరం క్లెయిమ్ ఉన్నా లేకున్నా క్లెయిమ్తో పని లేకుండా పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి 5% చొప్పున పెరుగుతుంది. ఉదాహరణకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 2000 పర్ డేగా తీసుకునే వ్యక్తి ఫస్ట్ ఇయర్లో 2000గా, సెకండ్ ఇయర్లో 2100గా, థర్డ్ ఇయర్లో 2200గా ఇలా 10 సంవత్సరాల వరకు 3000 పర్ డేగా అవుతుంది. తర్వాత ఇంతే అమౌంట్ కాన్స్టంట్గా ఉంటుంది. నో క్లెయిమ్ బెనిఫిట్ ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి హాస్పిటల్ క్లెయిమ్ క్యాష్ బెనిఫిట్ అనేది 5% చొప్పున వితౌట్ ఎనీ మ్యాక్సిమం లిమిట్ వరకు పెరుగుతూనే ఉంటుంది. కనుక ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత మన హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 5% చొప్పున పెరుగుతూ ఉండి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మేజర్ సర్జికల్ బెనిఫిట్ ఒకవేళ ఒక పాలసీ పీరియడ్లో మేజర్ సర్జరీ ఏమైనా అయితే కనుక మనం తీసుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి 100 టైమ్స్ అమౌంట్ పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. టేబుల్లో చూపించిన విధంగా 1000 పర్ డేగా తీసుకున్న వ్యక్తికి 1 lakh, 2000 పర్ డేగా తీసుకున్న వారికి 2 lakhs, 3000 పర్ డేగా తీసుకున్న వారికి 3 lakhs, 4000 పర్ డేగా తీసుకున్న వారికి 4 lakh అమౌంట్ని హాస్పిటల్ ఖర్చులతో సంబంధం లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి మేజర్ సర్జికల్ బెనిఫిట్ని మ్యాక్సిమం పాలసీ పీరియడ్లో 8 టైమ్స్ అంటే 800% ఇవ్వడం జరుగుతుంది. మేజర్ సర్జరీస్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే 4 కేటగిరీలుగా విభజించారు. ఆయా కేటగిరీలలో ఆయా పర్సంటేజ్ అనేది మేజర్ సర్జికల్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 1లో
100% ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 2కు సంబంధించి 60%, కేటగిరీ 3కి సంబంధించి 40%, కేటగిరీ 4కి సంబంధించి 20% మేజర్ సర్జరీ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది 2000 పర్ డేగా తీసుకున్న వ్యక్తి మేజర్ సర్జరీ బెనిఫిట్ అనేది 2 lakhs వరకు ఉంటుంది. ఆ మేజర్ సర్జరీ బెనిఫిట్ అనేది ఏ కేటగిరీలో ఉందో అంత పర్సెంట్ అనేది పాలసీదారునికి ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్జరీ అనేది కేటగిరీ 1లో ఉంటే 100% అంటే 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 2లో ఆ సర్జరీ ఉంటే కనుక 60% అంటే 1,20,000 ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 3లో ఆ సర్జరీ ఉన్నట్లయితే 40% అంటే 80,000 ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 4లో ఉన్నటువంటి సర్జరీకి 20% అంటే 40,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్. ఈ పాలసీలో ఉన్న ఏ వ్యక్తికి అయినా డే కేర్ ప్రొసీజర్ జరిగినట్లయితే మనం తీసుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి 5 times అమౌంట్ని హాస్పిటల్ వారి బిల్లులతో సంబంధం లేకుండా పాలసీదారునికి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 2000 పర్ డేగా తీసుకున్న వ్యక్తి ఫ్యామిలీలో ఎవరికైనా డే కేర్ ప్రొసీజర్ జరిగినట్లయితే అతని 5 times ఇంటూ 2000 10,000 అమౌంట్ని ఎల్ఐసి వారు ఇవ్వడం జరుగుతుంది. పాలసీలో ఉన్న ప్రతి వ్యక్తికి పాలసీ ఇయర్లో 3 సర్జికల్ ప్రొసీజర్స్కి క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. పాలసీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పాలసీ లైఫ్ టైంలో 24 మేజర్ సర్జరీలకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్ సర్జికల్ బెనిఫిట్. ఒకవేళ ఒక వ్యక్తికి ఒక సర్జరీ జరిగింది అనుకుందాం. ఆ సర్జరీ అనేది డే కేర్ ప్రొసీజర్లో లేదు, అయినా కూడా హాస్పిటల్లో 24 hours దాటింది అంటే రోజుకు మనం తీసుకున్న హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్కి 2 times అమౌంటు చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ 4,000 పర్ డేగా తీసుకున్న వ్యక్తికి ఒక సర్జరీ జరిగింది. అది మేజర్ సర్జరీ బెనిఫిట్లో లేదు. అతను 4 days హాస్పిటల్లో ఉన్నాడు అనుకుందాం. అతనికి వచ్చే బెనిఫిట్ అనేది 2 times ఇంటూ 4,000 ఇంటూ 4 days. 2 for the 8, 8 for the 32. 32,000 అమౌంట్ అనేది ఎల్ఐసి వారు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంబులెన్స్ బెనిఫిట్. కేటగిరీ 1 మరియు 2లకి సంబంధించి మేజర్ సర్జరీల నిమిత్తం ప్రైవేట్ అంబులెన్స్ని వినియోగించినట్లయితే 1,000 అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఒకవేళ కేటగిరీ 1 మరియు 2లకు సంబంధించి సర్జరీ జరిగినట్లయితే నెక్స్ట్ పాలసీ పీరియడ్లో ప్రీమియం వేవ్డ్ ఆఫ్ అవుతుంది. అంటే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీకి సంబంధించిన ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీగా పే చేయవచ్చు. పాలసీ ప్రీమియం అనేది 3 సంవత్సరములు గ్యారంటీగా ఉంటుంది. తర్వాత ప్రతి 3 సంవత్సరములకు ప్రీమియం మేబీ కొంచెం పెరుగుతుంది. ఇది కూడా IRDAI మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. కవరేజ్ టు న్యూ అడిషనల్ మెంబర్స్. ఒక వ్యక్తికి
పాలసీ తీసుకున్న తర్వాత మ్యారేజ్ అయినట్లయితే అతను తన భార్య తల్లిదండ్రులను కూడా ఈ పాలసీలో చేర్చుకోవచ్చు. 6 నెలలలోపు పాలసీలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి బాబు లేదా పాప పుట్టినట్లయితే 3 మంత్స్ తర్వాత పాలసీలో చేర్చుకోవచ్చు. ఒక పర్సన్ పాలసీలో చేరినాడు అంటే ప్రీమియం అనేది ఇమ్మీడియట్గా పెరుగుతుంది. రైడర్స్, ఈ పాలసీలో 2 రైడర్లు తీసుకోవచ్చు. న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్. ఈ 2 రైడర్ల గురించి పూర్తి సమాచారం నా యూట్యూబ్ ఛానల్లో ఎల్ఐసి రైడర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. డెత్ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ రైడర్స్ తీసుకుంటే దానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్, లోన్, సరెండర్ వాల్యూ ఈ పాలసీలో ఏమీ ఉండవు. పాలసీకి సంబంధించి గ్రేస్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ లోపే ప్రీమియం చెల్లిస్తే పాలసీకి సంబంధించి పూర్తి బెనిఫిట్ మనకు లభిస్తాయి. లేదంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలా ల్యాప్స్ అయిన పాలసీని వితిన్ 2 ఇయర్స్లోగా రివైవల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్. జనరల్ వెయిటింగ్ పీరియడ్ అనేది పాలసీ ఇష్యూ అయిన తర్వాత 90 డేస్గా ఉంటుంది. ఈ 90 డేస్లో కవరేజ్ అనేది వర్తించదు. యాక్సిడెంటల్గా ఏమైనా జరిగి హాస్పిటలైజేషన్ అయితే మాత్రం కవరేజీ వర్తిస్తుంది. స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్. కింద ఇవ్వబడిన డిసీజెస్కి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రీట్మెంట్ ఫర్ అడినాయిడ్ ఆర్ టాన్సిలర్ డిజార్డర్స్, ట్రీట్మెంట్ ఫర్ అనల్ ఫిస్టులా ఆర్ అనల్ ఫిజర్, ట్రీట్మెంట్ ఫర్ బెనింగ్ enlargement of prostate gland, treatment for benign uterine disorders like fibroids, uterine prolapse, dysfunctional uterine bleeding, etc. Treatment for cataract, treatment for gallstones, treatment for slip disc, treatment for piles, treatment for benign thyroid disorders, treatment for hernia, treatment for hydrocele, treatment for degenerative joint conditions, treatment for sinus disorders, treatment for kidney or urinary tract stones, treatment for varicose veins, treatment for carpal tunnel syndrome, treatment for benign breast disorders. Exclusions. Any treatment or surgery not performed by a physician or surgeon, any routine prescribed medical checkup or examination, medical expenses relating to any treatment primarily for diagnostic, X-ray or laboratory examinations, any sickness that has been classified as an epidemic by the central or state government, dental treatment except accidental, self-afflicted injuries, misuse of any drug or alcohol, non-allopathic treatment, participating in
ఎనీ క్రిమినల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎట్సెట్రా ఇవన్నీ మనకు ఎక్స్క్లూజన్స్ కింద వస్తాయి. ట్యాక్స్ బెనిఫిట్, మనం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ పాలసీలో 140 మేజర్ సర్జరీలు, 140 డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్, రామ్ అనే వ్యక్తికి 25 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది 1000 పర్ డేగా తీసుకుంటే అతని యొక్క ప్రీమియం అనేది 2389 రూపీస్ అవుతుంది. హాఫ్ ఇయర్లీ అయితే 1207 రూపీస్ అవుతుంది. అతనికి మల్టిపుల్ బెనిఫిట్స్ అంటే డైలీ క్యాష్ బెనిఫిట్ అనేది 1000, మేజర్ సర్జరీ బెనిఫిట్ అనేది 1 lakh, డే కేర్ బెనిఫిట్ అనేది 5000, అదర్ సర్జరీ బెనిఫిట్ అనేది 2000గా అతనికి ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్స్ కింద విత్ ఎ సింగిల్ పాలసీ యూ కెన్ కవర్ యువర్ కంప్లీట్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ పేరెంట్స్-ఇన్-లా. covers 140 major surgeries and 140 daily care procedures. Hospital benefit increased by 5% every year for 10 years to cope with inflation. Get another 5% increase in hospital benefits as no claim benefit every 3 years. Fixed premium guaranteed for the first 3 years. For more information and buying this plan, call or WhatsApp to this number. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.